ఈ ప్రార్థన ప్రతిరోజు నీ బ్రతుకులో నువ్వు చేస్తే, ఈ వాక్యం ప్రతిరోజు నీ మనసులో నువ్వు గుర్తుకు తెచ్చుకుంటే, పాపంలో జీవించాలని రెప్పపాటు కాలం కూడా నువ్వు అనుకో. అపవిత్రతను జుర్రుకోవాలనే మనసు ఒకవేళ నీ మనసులో వచ్చిన వెంటనే నువ్వు అనుకుంటావు, ఏముంది ప్రభువా ఈ జీవితం, ఎంతలో కనపడి అంతలో మహిమైపోయే ఆవిరి వంటిది కదా, ఒట్టి ఊపిరి వంటిది కదా నా జీవితం. ఈ వాక్యం గనక క్రైస్తవుడా ఇది నీ గుండెల్లో ఉంటే పాపాన్ని కోరుకో. చెడుగా ప్రవర్తించాలనే ఆలోచన వచ్చిన ఈ వాక్యం కత్తిలాగా నీలో పనిచేసి ఆ చేదైన వేర్లు కత్తిరించడం ప్రారంభిస్తుంది. దావీదు దేవుని సన్నిధిలో మోకరించి దేవుణ్ణి అడుగుతున్న మాట, యెహోవా నా అంతము ఎట్లా ఉంటుందో నాకు చెప్పవా, నేను ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతానో నాకు తెలియచేయవా, చనిపోయేటప్పుడు నేను ఎలాంటి స్థితిలో చనిపోతానో నా మరణ దినాన్ని గురించి నాకు తెలియచేయవా అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా మీరు ప్రార్థన చేసేటప్పుడు, దేవా నేను ఇంకెంతకాలం బ్రతుకుతానయ్యా అని ఎప్పుడైనా అడిగారా? ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు, నేను చనిపోయేటప్పుడు ప్రభా నా మరణ దినం ఎక్కడుంటుందయ్యా, హాస్పిటల్లో ఉంటుందా, ఇంట్లో ఉంటుందా, రోడ్ యాక్సిడెంట్లో ఉంటుందా, ఫ్లైట్ యాక్సిడెంట్లో ఉంటుందా? దినానికి ఒక ముగింపు ఉన్నట్లు, వారానికి ఒక ముగింపు ఉన్నట్లు 365 రోజులు పూర్తయిపోయాయా, సంవత్సరం ముగించబడింది. ప్రతి దానికి ముగింపు ఎలా ఉందో తమ్ముడు, నీ జీవితానికి కూడా ఒక ముగింపు ఉందన్న సంగతి ఎప్పుడు మర్చిపోకు. నేను కన్న నాన్న ఆయన జీవితం ముగించబడలేదా? కని పెంచి పెద్ద చేసిన అమ్మ జీవితం ముగించబడలేదా? నీ చుట్టూతా సంచరించిన వ్యక్తులు అనేకుల జీవితాలు ముగించబడలేదా? వారి జీవితాలు ఎలా ముగించబడ్డాయో, వారి జీవితాలు ముగించబడ్డాయి అనేది ఎంత వాస్తవమో, ఈ వాక్యం వింటున్న నీ జీవితం కూడా ఒకానొక రోజు ముగించబడబోతుంది. ఒకానొక గడియలో మన ఒక్కొక్కరి జీవితాలు ముగించబడబోతున్నాయి. ఈ జీవితానికి ఒక ఫుల్ స్టాప్ ఈ జీవితానికి రాబోతుంది. నేను చనిపోయే ఆఖరి క్షణాలలో నా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయో నా అంతాన్ని నాకు తెలియచేయని, అంతాన్ని గూర్చి కనుక నువ్వు ప్రార్థన చేస్తూ అది నీ మనస్సులో పెట్టుకుంటే, పాపపు తలంపు నీలో రాకపోగా అసలు అటువైపు చూడటానికి కూడా నీ మనసు యావగించుకోవటం ప్రారంభిస్తుంది.